టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. పేద ప్రజలన్నా సామాన్య విద్యార్థులన్నా చంద్రబాబుకి ఏ మాత్రం ఇష్టం లేదన్నారు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. పేద విద్యార్థులకు చంద్రబాబు వైద్య విద్యను, పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పేద ప్రజల ఆరోగ్యానికి సంజీవినిగా ఉన్న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ప్రజలకు వైద్యాన్ని దూరం చేశారని ఆమె విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గంలో ఏ విధంగా జరగబోతుందో ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ విధంగా ఈ యొక్క పోరుబాట చేపట్టనున్నారు మీరు? రేపు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలంటూ చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న చందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలంతా కూడా పిల్లలంతా బాగా చదవాలనే ఉద్దేశంతోనే, పేద ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతోనే, వాళ్ళ కళలు నెరవేరాలనే ఉద్దేశంతోనే ఆయన అన్ని మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి చేయడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తి చేసుకొని కొన్ని కన్స్ట్రక్షన్లో అంటే సుమారుగా దాదాపుగా 60-70% జరిగినాయి. అవన్నిటికి కూడా పూర్తి చేయకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అవన్నీ కూడా PPP పద్ధతికి ప్రైవేట్ పరం చేస్తూ ఎంత హేమమైన చర్య అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఆయనకి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు అంటే ఏ విధంగా కృతజ్ఞత ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఒక 6,000 కోట్లు పెట్టుకోకుండా ఈరోజు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడము, వాళ్ళ బినామీలకు అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే, వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఆయన ఆలోచన చేస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా పేదవాళ్ళ గురించి కూడా ఆయన ఆలోచన ఎక్కడా చేయలేదు. ఖచ్చితంగా రేపు 12వ తేదీ చాలా పెద్ద ర్యాలీతో చాలా స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా మేమంతా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఈరోజు చూస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా 1 కోటి సంతకాల సేకరణ కూడా చూస్తున్నాం. ప్రతి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళ టీడీపీకి ముసలం పుట్టింది. టీడీపీ ఈ కూటమి ప్రభుత్వము నిండా మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఇలాంటివన్నీ చేస్తే ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ప్రజల సొమ్ము, ప్రజల గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే అందరికీ హ్యాపీ. ఈరోజు అన్ని నువ్వు PP పద్ధతి చేస్తే ఎవరికి లాభం? మీ దగ్గర ఉన్న వాళ్ళకి లాభం, మీకు లాభం, మీ బినామీలకు, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరికీ లాభం. కానీ పేదవాళ్ళకు లాభం కాదు కదా, ప్రజలంతా గమనిస్తున్నారు. చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసి పేద ప్రజలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. అదే తరహాలో ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ఈ యొక్క సామాన్యమైన విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.